తుంగభద్ర డ్యామ్ కు వరద ప్రవాహం పెరుగుతోంది. 71,052 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తోంది. దీంతో 21 గేట్లను ఎత్తి దిగువకు 70,000 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు. వరద ప్రవాహం అంతకంతకు పెరుగుతూ వస్తుండటంతో మరో 3 గేట్లు ఎత్తే అవకాశం ఉన్నట్లు తెలిపారు. డ్యామ్ పూర్తి స్థాయి నీటి మట్టం 1633 అడుగులు కాగా ప్రస్తుతం 1624 అడుగుల వరకు నీరు చేరింది. మరోవైపు డ్యాంను విద్యుత్ దీపాలతో అలంకరించారు అధికారులు. ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో రాత్రి టైంలో విద్యుత్ లైట్ మధ్య నీటి పరవళ్ల దృశ్యాలు కనువిందు చేస్తున్నాయి. డ్యాం దృశ్యాలను చూసి టూరిస్టులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తుంగభద్ర డ్యాంకు వరద ప్రవాహం పెరుగుతోంది. 71,052 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తోంది. దీంతో 21 గేట్లను ఎత్తి దిగువకు 70,000 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు. వరద ప్రవాహం అంతకంతకు పెరుగుతూ వస్తుండటంతో మరో 3 గేట్లు ఎత్తే అవకాశం ఉన్నట్లు తెలిపారు. డ్యాం పూర్తి స్థాయి నీటి మట్టం 1633 అడుగులు కాగా ప్రస్తుతం 1624 అడుగుల వరకు నీరు చేరింది. మరోవైపు డ్యాంను విద్యుత్ దీపాలతో అలంకరించారు అధికారులు. ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో రాత్రి టైంలో విద్యుత్ లైట్ మధ్య నీటి పరవళ్ల దృశ్యాలు కనువిందు చేస్తున్నాయి. డ్యాం దృశ్యాలను చూసి టూరిస్టులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా జూరాల ప్రాజెక్టుకు వరద గంటకు భారీగా పెరుగుతోంది. దీంతో కృష్ణమ్మ నది ఉగ్రరూపంతో ఉరకలేస్తోంది. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు ఆల్మట్టి, నారాయణపూర్ ప్రాజెక్టుల నుంచి 1,15,000 క్యూసెక్కుల భారీ వరద జూరాలకు వస్తోంది. అప్రమత్తమైన అధికారులు జూరాల ప్రాజెక్టు 14 గేట్లు ఎత్తివేసి 1,25,000 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. శ్రీశైలం వైపు కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతూ ప్రవహిస్తోంది. జూరాల ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి సామర్థ్యం 9.67 కాగా ప్రస్తుత సామర్థ్యం 7.663. పూర్తి స్థాయి నీటి మట్టం 318.516 గాను ప్రస్తుత నీటి మట్టం 317.510గా ఉంది. ఎగువ జూరాల జల విద్యుత్ కేంద్రంలో 5 యూనిట్స్లలో 195 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతోంది. దిగువ జూరాల జల విద్యుత్ కేంద్రంలో 6 యూనిట్లలో 240 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు. నదీ తీర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, నదివైపు వెళ్లొద్దని సూచించారు అధికారులు. శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతోంది. ప్రాజెక్టులోకి 1,24,845 క్యూసెక్కుల ఇన్ఫ్లో చేరుతుండగా 67,000కు పైగా క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు అధికారులు. రిజర్వాయర్ పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 876.90 అడుగులకు చేరింది. పూర్తి స్థాయి నీటి నిల్వ 215 టీఎంసీలు ఉండగా ప్రస్తుతం 172.6615 టీఎంసీల నీరుంది. ఇక కుడి ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా జూరాల ప్రాజెక్టుకు వరద గంటకు భారీగా పెరుగుతోంది. దీంతో కృష్ణమ్మ నది ఉగ్ర రూపంతో ఉరకలేస్తోంది. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు ఆల్మట్టి, నారాయణపూర్ ప్రాజెక్టుల నుంచి 1,15,000 క్యూసెక్కుల భారీ వరద జూరాలకు వస్తోంది. అప్రమత్తమైన అధికారులు జూరాల ప్రాజెక్టు 14 గేట్లు ఎత్తివేసి 1,25,000 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. శ్రీశైలం వైపు కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతూ ప్రవహిస్తోంది. జూరాల పూర్తి స్థాయి నీటి సామర్థ్యం 9.657 కాగా ప్రస్తుత సామర్థ్యం 7.663. పూర్తి స్థాయి నీటి మట్టం 318.516 గాను ప్రస్తుత నీటి మట్టం 317.510గా ఉంది. ఎగువ జూరాల జల విద్యుత్ కేంద్రంలో 5 యూనిట్స్లలో 195 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతోంది. దిగువ జూరాల జల విద్యుత్ కేంద్రంలో 6 యూనిట్స్లలో 240 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు. నదీ తీర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, నదివైపు వెళ్లొద్దని సూచించారు అధికారులు. శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతోంది. ప్రాజెక్టులోకి 1,24,845 క్యూసెక్కుల ఇన్ఫ్లో చేరుతుండగా 67,000కు పైగా క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు అధికారులు. రిజర్వాయర్ పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 876.90 అడుగులకు చేరింది. పూర్తి స్థాయి నీటి నిల్వ 215 టీఎంసీలు ఉండగా ప్రస్తుతం 172.6615 టీఎంసీల నీరుంది. ఇక కుడి ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది.